తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ లీడర్ మహువా మొయిత్రాపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. కారణం ఏంటి? నిజానికి ఆమె ఎప్పుడూ మీడియాతో మాట్లాడినా కూడా ఏదో ఒక సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూనే ఉంటారు. మమతా బెనర్జీ క్యాంపు ఆల్మోస్ట్ చాలా వరకు ఖాళీ అయిపోయినప్పటికీ కూడా ఈమె మాత్రం ఎగ్జిట్ ప్లాన్ దొరక్క ఇంకా టీఎంసీ గూటిలోనే ఉన్నారు. అయితే ఏంటి ఇంతకీ విషయం ఏంటి అంటే, ఎప్పుడో కొన్ని రోజుల కిందట ఆమె చేసినటువంటి కామెంట్స్కు సంబంధించి పశ్చిమ బెంగాల్లో నదియా డిస్ట్రిక్ట్లో కృష్ణానగర్ 3వ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు మహువా మొయిత్రా పైన అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఏంటి ఎలిగేషన్స్ ఏంటి అంటే, ఇదే కోర్టు, ఈ 3rd జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు చాలా సందర్భాల్లో పలుమార్లు సమన్లు జారీ చేసింది. దీనికి హాజరు కండి, వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే అని చెప్పి కోర్టు చెప్పినా కూడా రిపీటెడ్గా 1-2 సార్లు కాదు 2-3 సందర్భాల్లో కోర్టు చెప్పినప్పటికీ కూడా మహువా మొయిత్రా ఆ యొక్క సమన్లని ఇగ్నోర్ చేశారు, పట్టించుకోలేదు. కాబట్టి ఈ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తున్నట్టుగా కోర్టు చెబుతోంది. ఏంటి ఎలిగేషన్స్ ఏంటంటే, గతంలో ఆమె అభ్యంతరకర కామెంట్స్ చేశారు. పర్టికులర్గా బీజేపీ మహిళా కార్యకర్తలను ఉద్దేశించి, మీరు కనుక నాపై కోడిగుడ్లు లేకపోతే టమాటాలు రాళ్ళు విసరాలంటే మీరు బుర్కా వేసుకొని రండి అని చెప్పి అవహేళన చేస్తూ మహువా మొయిత్రా మాట్లాడారు. దానికి సంబంధించి ఒక కేసు అప్పట్లో నమోదైంది. దీనికి సంబంధించి మహిళలు మతపరమైనటువంటి భావోద్వేగాలు దెబ్బతీసేలా ఉన్నాయి మహువా మొయిత్రా కామెంట్స్. సామాజిక ఉద్రిక్తతలు, మతపరమైనటువంటి ఘర్షణలు రేకెత్తించేలాగా మహువా మొయిత్రా మాట్లాడారు కాబట్టి అప్పట్లో కేసు నమోదైంది. దీనికి సంబంధించి మీరు వివరణ ఇవ్వాలి, వ్యక్తిగతంగా వచ్చి అడ్వకేట్ని పంపించడం కాదు, వ్యక్తిగతంగా వచ్చి మీరు వివరణ ఇవ్వాలని చెప్పి కోర్టు పదే చెప్పినప్పటికీ కూడా మహువా మొయిత్రా ఏమాత్రం రెస్పాండ్ కాలేదు. దాంతో ఇప్పుడు అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అయితే ఇప్పుడు నిజంగా ఆమెని అరెస్టు చేస్తారా? ఆగస్టు 28 వరకు కూడా డెడ్లైన్ పెట్టింది. ఈ అరెస్ట్ వారెంట్ అమలు నివేదికను పోలీసులు కోర్టుకు చెప్పాల్సి ఉంటుంది. అరెస్ట్ అయ్యారా లేదా, ఒకవేళ కాకపోతే ఎందుకు కాలేదో కూడా కోర్టుకు చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి ప్రశ్న ఏంటంటే, మహువా మొయిత్రాని అరెస్ట్ చేస్తారా లేకపోతే క్షమించి వదిలేస్తారా? నిజానికి ఇంకా ఈమె వెస్ట్ బెంగాల్లో టీఎంసీ పరిపాలన ఉంది అని అనుకుంటూ ఉన్నారా, లేదంటే మమతా బెనర్జీ కాపాడతారులే అని ఆమె అనుకుంటూ ఉన్నారా? ఎందుకంటే మమతా బెనర్జీ కాపాడేటువంటి పరిస్థితి లేదు. ఆమె తరపున వాదన ఏంటి అంటే కనుక, ఆమె తరపున మహువా మొయిత్రా తరపు అడ్వకేట్ చెబుతున్నటువంటి వాదన ఏంటంటే కనుక, నేను బయటకు వస్తే నా పైన నిరసనలు లేకపోతే భౌతిక దాడులు జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మా టీఎంసీ పార్టీ లీడర్లు ఈ మధ్యకాలంలో, అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చూస్తూ ఉన్నాము, చాలామంది పైన రాళ్ల దాడి చేస్తున్నారు, కోడిగుడ్లతో దాడి చేస్తున్నారు, ఇటుకబెడ్డలతో దాడి చేస్తున్నారు. కాబట్టి నాపై భౌతికంగా దాడి చేసేటువంటి అవకాశం ఉంది, అందుకనే నేను బయటికి రావట్లేదు అని చెప్పి మహువా మొయిత్రా తరపున అడ్వకేట్ కోర్టుకు చెప్పారు. బట్ కోర్టు ఈ వాదనతో సంతృప్తి చెందలేదు. మీరు రావాల్సిందే, వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాల్సిందని చెప్పి కోర్టు పట్టుబడుతుంది. నిజానికి ఈ పాసిబిలిటీ డెఫినెట్గా ఉన్నది. ఎందుకంటే కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులే కాదు, అంటే మమతా హయాంలో పనిచేసినటువంటి మంత్రులే కాదు, స్వయంగా ఆమెనే, అంటే మమతా బెనర్జీనే ఒక కార్యకర్త ఇంటికి వెళ్ళి, అంటే కుటుంబాన్ని ఓదార్చడానికి వెళ్ళారు. ఎవరో టీఎంసీ పార్టీ కార్యకర్త చనిపోయారు, ఏదో లాకప్ డెత్ అని ఆమె ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు చేయించారని చెప్పి మమతా బెనర్జీ ఆరోపణలు చేశారు. బట్ అది కాదు అని చెప్పి లీగల్ ప్రాసెస్ నడుస్తోంది. ఈ మధ్యన జరిగింది, మమతా బెనర్జీ ఆ కార్యకర్త ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించేటువంటి క్రమంలో పెద్ద ఎత్తున ఆమెపైకి కొంతమంది ప్రజలు రాళ్ల దాడి చేయడము, పేడ ముద్దలు వేసడం, ఇవన్నీ కూడా జరిగాయి. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రిపైనే దాడి జరిగినప్పుడు ఇక మహువా మొయిత్రాపై దాడి జరగడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. ఎందుకంటే లాస్ట్ 15 ఇయర్స్లో జరిగినటువంటి అరాచక పాలన, రాక్షస పాలనతో విసిగిపోయినటువంటి ప్రజలు డెఫినెట్గా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. అయితే మాబ్ లించింగ్ని సపోర్ట్ చేస్తామంటే డెఫినెట్గా సపోర్ట్ చేయకూడదు. చట్టం అనేది ఒకటి ఉంది, పోలీసులు ఉన్నారు, ఉన్నది కాబట్టి ఆ రోజున మమతా బెనర్జీకి ఎలాంటి గాయాలు కాకుండా, ఏం కాకుండా వారు ఆ రోజున ప్రొటెక్ట్ చేయగలిగారు. దీనికి సంబంధించి బహుశా మహువా మొయిత్రా ఈ బయటకు వస్తే ఎక్కడ కోడిగుడ్లు దాడులు జరుగుతాయో, ఎక్కడ రాళ్ల దాడి జరుగుతుందని చెప్పి భయపడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.